కూర్చో. చీరలు కూర్చో. ఏంటి సార్ ఎక్కడి వరకు వచ్చింది ఎంక్వైరీ? మా అన్నయ్య చెప్పిన పట్టుకున్నారా లేదా? నువ్వు ఆగు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి, చిన్న కన్ఫ్యూజన్ సార్ట్ అయిపోతుంది, మీరు వరి ఒకటి. వాడు నా చేతికి దొరికాడంటే వాడు చంపకుండా ఒకరు చెప్తున్నా. అంతులు చూడడం ఎందుకు, చేస్తామని చెప్పాంగా. దివ్య హలో సార్. రండి మేడం. నమస్కారం. నమస్కారం దివ్య గారు. అంతా కుశలమేనా స్త్రీమూర్తి? ఏంటి రాజా ఈ టైంలో జోకులేంటి? డీఎస్పీ గారిని ఎవరో మర్డర్ చేశారని విన్నాను. ఇఫ్ ఇట్స్ ట్రూ ఇట్స్ సో సాడ్. ఇట్స్ ట్రూ. సో సాడ్ కదా. అసలు మీరు సో సాడ్ అంటుంటే నాకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. ఏంటి కన్ఫ్యూజన్గా ఉందా? ఆయన ఎవరు తెలుసా? డిఎస్పీ గారికి స్వయాన తమ్ముడు. మా అన్నయ్య గారిని చంపింది ఎవరు అని చెప్పేసి టేబుల్ బద్దలు కొట్టేస్తున్నాడు. లైసెన్స్ గన్ కూడా ఉందంట. చంపింది ఎవరితో తెలిసిందనుకో, దాని గొంతు పట్టుకొని పాయింట్ బ్లాక్లో టుపాక్. మీకు అర్థమవుతుందా? అంతేగా సార్. మీ అన్నయ్యని బొంద పెట్టి 2 రోజులు. అదే ఈవిడంటే లేస్తాడు. ఈవిడ దివ్య గారిని ఆర్కియాలజిస్ట్. మీ అన్నయ్య గారంటే బాగా రెస్పెక్ట్, అభిమానము. ఐఎమ్ సారీ ఫర్ యువర్ లాస్. నమ్మలేకపోతున్నాను. ఏంటో అండి అంతా అలా జరిగిపోయింది. ఇట్స్ ఓకే. ఇట్స్ ఓకేయా? ఇప్పుడే కదండి అన్నయ్య చెప్పిన పిసుకుతా టేబుల్ బద్దలు కొట్టారు. అప్పుడు ఇట్స్ ఓకేయా? నేను అదే కొంచెం రండి. జస్ట్ గివ్ us 2 minutes. ప్లీజ్. అదే మీరు ఆఫీస్కి వచ్చారంట కదా, ఇన్ఫర్మేషన్ ఏదో ఇద్దామని. ముఖ్యమైన విషయం చెప్పాలి, కానీ చెప్తే నువ్వు నమ్ముతావా? నమ్మను. జోక్. అది ఆ స్కెలిటన్ ఆ ఫారినర్ది కాదు రాజా, ఆడిది కాదా మరి? నాది. జోకా? ఎగ్జాక్ట్లీ. నేను కూడా నమ్మలేదు, కానీ ల్యాబ్లో 1కి 2 సార్లు టెస్ట్ చేశాకే నేను నమ్మాను. నేను నమ్ముతాను. అవును, ఇప్పుడు ఈ టెస్ట్ చేయించుకోవడానికి హైదరాబాద్కి నువ్వే వెళ్ళావా, లేకపోతే ఫ్రెండ్కి కార్ ఇచ్చి ఆమె టోల్గేట్ నుంచి హైదరాబాద్ వరకు వెళ్తే నువ్వు ఫారెస్ట్కి వచ్చి ఆ 1950 కాలం నాటి కాస్ట్యూమ్ వేసుకొని ఇలా 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 ఏంటి రాజా అప్పటి నుంచి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? నేను ఎందుకు ఫారెస్ట్కి వెళ్ళాలి? అంటే నువ్వు సరే, నువ్వేదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉందన్నావు. అదే ఇంట్రెస్టింగ్ అంటే ఇప్పుడు నేను పిలిచిందా ఇదే. డిఎస్పీ గారిని మర్డర్ చేసిన వెపన్ ఈటే. దీన్ని నేను చూశాను. వాడవి కూడా జోక్. ఇది మ్యూజియంలో ఉండేది కదా రాజా. 150 ఏళ్ల క్రితం యూజ్ చేసిన ఈటే. చాలా బరువుగా ఉంటుంది. 40 kgs అంట. దీనిని స్టడీ చేసి మీరు రిపోర్ట్ చేస్తే. దేనికోసమైనా నన్ను పిలిచావా? అంటే మీరు ఆర్కియాలజిస్ట్ కదా, సాయిల్ రీసెర్చ్. ఈటే సాయిల్ ఇది కూడా మట్టిలోనే దొరికింది. నా థింగ్స్ నా దగ్గర లేవు. కావాలంటే రేపు వచ్చి స్టడీ చేసి చెప్తా.